బ్రేకింగ్ న్యూస్. అనారోగ్యంతో ఉన్న నటుడు ఫిష్ వెంకట్ కు హీరో ప్రభాస్ సాయం చేస్తున్నట్టుగా వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఆయన కుమార్తె ప్రభాస్ పిఏ పేరుతో కాల్ చేశారని, తన తండ్రి ఫిష్ వెంకట్ గురించి వివరాలు తెలుసుకుని సాయం చేస్తా అని తెలిపినట్టు వెల్లడించారామె. కానీ ఇప్పటి వరకు ఎలాంటి సాయం అందలేదన్నారు. పైగా తమకు వచ్చిన నెంబర్కు కాల్ చేస్తే ఎవరూ లిఫ్ట్ చేయడం లేదని అన్నారు ఫిష్ వెంకట్ కూతురు. ఒక న్యూస్ వస్తుంది, ప్రభాస్ టీం నుంచి మీకు ఫోన్ వచ్చింది, 50 lakhs వరకు నేను హెల్ప్ చేస్తాను, డోనర్స్ని మీరు వెతుక్కొని పెట్టుకోండి అని చెప్పి న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ఇది నిజమేనా? నిజం అంటే మాకు రోషన్ అన్నది అయిపోగానే ఆ రోజు నాకు ఈవినింగ్ కాల్ వచ్చింది. కాల్ వస్తే పిఏ అండి ఇట్లా సార్ కాల్ చేయమన్నాడు, ఇట్లా ఏమైనా హెల్ప్ కావాలని అడగమన్నాడు. అంటే హెల్ప్ కావాలనే కదా సార్ ఇదంతా చేసేది, హెల్ప్ కావాలి అని అంటే ఒకసారి మాట్లాడించండి అని చెప్తే పేషెంట్ ఎట్లా మాట్లాడతాడు, అతనితో మాట్లాడించమంటున్నారు. దాని తర్వాత అది అయిపోయింది, మళ్ళీ తనే కాల్ చేసి ఇట్లా సార్ మాట్లాడుతా అన్నారండి, మాట్లాడండి అని చెప్పిండు. కానీ వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు, తను కాదు మాట్లాడేది, అది ఫేక్ కాల్ అది. మరి ఎలా బయటకు వచ్చింది? అసలు ఎవరు చెప్పారు ఇట్లా వాళ్ళ టీం నుంచి ఫోన్ వచ్చింది, ఇంత హెల్ప్ చేస్తామన్నారు? మీరు సడన్గా కాల్ చేసి ఇప్పుడు ప్రభాస్ వాళ్ళ పిఏ మాట్లాడుతున్నా అండి నేను అని అంటే మేము నమ్ముతాం కదండి అది. ఇప్పుడు ఎన్నో కాల్స్ వస్తున్నాయి, ఏది చెప్పినా నమ్ముతాం. ఇప్పుడు అట్లా ఉంది మాది, నమ్మేటట్టుగానే ఉంది. అట్లనే నేను నమ్మిన నంబర్ కూడా సేవ్ చేసుకున్న నంబర్ కూడా ఉంది నా దగ్గర. కానీ తను ఇంత ఇట్లా చేస్తాడని తెలియదు. ఇప్పుడు వచ్చేడే కూడా ఏం రాకుండా చేసేస్తుండు. మళ్ళీ మీరు తిరిగి ఫోన్ చేయడం కానీ ఏమేమి చేస్తే అసలు కాలే లిఫ్ట్ చేయట్లేదు. అస్సలు లిఫ్ట్ చేయట్లేదు కాల్. 3 days నుంచి కాల్స్ చేస్తూనే ఉన్నా, నిన్న కూడా చేసిన నైట్. అసలు ఏంటి ఎందుకు ఇట్లా చేసినావు అని చెప్పేసి. ఇప్పుడు అయిన వాళ్ళనే కదా ఇప్పుడు ఇదంతా జరిగేది. ఒక పర్సన్ ఇట్లా మామూలు అయినని అనుకుంటా, అట్లా చేయడం అది కరెక్టా ఎంతవరకు? అండ్ ఈ న్యూస్ విన్న తర్వాత కూడా మనకి డాక్టర్ గారు కూడా చెప్తూ ఉన్నారు, డోనర్స్ నేను ఇస్తాను అని చెప్పి కూడా క్యూలు కడుతున్నారు. చాలా మంది అడుగుతున్నారండి, ఫ్రీగా ఇస్తా అంటున్నారు. ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వస్తున్నాయి, అవుట్ స్టేట్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. కాకపోతే సార్ డాక్టర్ ఏమంటున్నారంటే ఒక 1 month వరకు అయితే మనం చేయలేమంటున్నారు. ఇంకా ఆయన లేచి కూర్చోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, అసలు పడుకొనే ఉన్నాడు. లేచి కూర్చొని కొంచెం ఫుడ్ తీసుకొని కొంచెం యాక్టివ్గా ఉంటే దాని తర్వాత నెక్స్ట్ ప్లాన్ చేద్దామంటాను. ఇలా మాత్రం అస్సలు చేయకండి. కొంచెం ఇదంతా ఫేక్ అండి, ఫేక్ న్యూస్. ఒకవేళ తను ఇస్తే కన్ఫామ్గా నేను మీడియాని పిలిపించి మరీ చెప్తాను, నేను ప్రభాస్ ఇచ్చిండు అని చెప్పేసి. ఇలాంటి న్యూస్లు మాత్రం చేయకండి. మేడం, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీపాల్ సిద్ధంగా ఉన్నారు. శ్రీపాల్, చెప్పండి. అయితే ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కూడా ప్రభాస్ సాయం చేస్తున్నట్టు వస్తున్న ఫేక్ న్యూస్ కి సంబంధించి వాళ్ళ కుమార్తె కూడా మాట్లాడడం జరిగింది. అందులో ఎంత మాత్రం నిజం ఉంది, అసలు ఎందుకు ఇటువంటి న్యూస్ స్ప్రెడ్ అవ్వడం జరిగింది, కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం నిన్ననైతే ఫిష్ వెంకట్ కి ప్రభాస్ 50 లక్షల సహాయం చేయనున్నాడని చెప్పేసి ఒక రూమర్ అయితే ఎందుకంటే స్ప్రెడ్ అయింది, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యి ఒక వైరల్ గా మారిన తెలుస్తుంది. అయితే ఈ 2 కిడ్నీలు పాడైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యాక్టర్ ఫిష్ వెంకట్ కి అయితే ప్రభాస్ సహాయం చేస్తున్నట్టుగా వార్తల్లో అయితే వాస్తవాన్ని ఆయన కూతురు అయితే చెబుతున్నారు. ప్రభాస్ పిఏ ఆయన ఒకరు కాల్ చేశారు, వివరాలు తెలుసుకొని సహాయం చేస్తా అన్నారు. కానీ ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి సహాయం అందలేదు. తమకు వచ్చిన నంబర్కు కాల్ చేసినా ఎవరు ఇప్పుడైతే ప్రస్తుతానికి లిఫ్ట్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇలా ఫేక్ కాల్స్ కాల వ్యాపారం చేసే సమయం కాదని, వాళ్ళ తండ్రి ఫిష్ వెంకట్ ఆరోగ్యం రోజు రోజుకి చాలా క్షీణిస్తుంది. అప్పుడు డయాలసిస్ మీదనే ఉన్నాడు చాలా. ఎందుకంటే ఇంకా 1 month వరకు అయితే డాక్టర్ చేయనని చెప్పాడు. డోనర్స్ ఉన్నా కానీ పరిస్థితులు అయితే చేయలేమని చెప్పడం జరిగింది. అయితే ఈ సహాయం చేసే వాళ్ళు ఎవరైనా సహాయం చేయండి అంటూ అయితే వాళ్ళు వేడుకోవడం జరిగింది. నిన్ననైతే చాలా స్ప్రెడ్ జరిగింది, వైరల్ అయిపోయి ప్రభాస్కు 50 లక్షలు సహాయం చేస్తున్నట్టు. గతంలో కూడా ప్రభాస్ వివిధ అది ఫ్లడ్స్ కానీ లేదంటే మిలిటరీకి కానీ ఇట్లా డబ్బులు ఇస్తున్నాడని చెప్పేసి కూడా వైరల్ చేయడం జరిగింది. అవి కూడా ఫేక్ అని తేలిపోయింది. ఇప్పుడు ఇది కూడా ఫిష్ వెంకట్కి ఆరోగ్యం సంబంధించింది కాబట్టి ఇది కూడా ఫేక్ వార్తని కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం శ్రీపాల్, మరి దీనికి సంబంధించి ప్రభాస్ ఏమన్నా రియాక్ట్ అవ్వడం జరిగిందా తనపై ఫేక్ న్యూస్ వస్తున్నందుకు గాను? ప్రస్తుతానికి నిన్నటి నుంచి అఫీషియల్ గా ప్రభాస్ టీం కానీ ప్రభాస్ పిఆర్ టీం కానీ ఎవరైతే స్పందించలేదు. ఈ న్యూస్ తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఫిష్ వెంకట్ గారు వాళ్ళ బంధువులు, ఫిష్ వెంకట్ గారు భార్య కూతురు చెప్పినట్టుగా ఎవరైతే ఇంతవరకు స్పందించలేదు. ఆ కాల్ కూడా ఎవరు చేశారనేది కూడా మనకైతే ఆ వివరాలు అందించలేదు. ఖచ్చితంగా ఇది ఆమె ఆ ఫోన్ నంబర్ తీసుకుంటే కానీ ఎవరు ఆ ఫోన్ తీసిందని కూడా తెలుస్తుంది.
శ్రీపాల్, అయితే ఫిష్ వెంకట్ కుమార్తె అయితే ఈ కాల్స్ ఎవరు చేస్తున్నారో ఆ నెంబర్ కూడా సేవ్ చేసుకోవడం జరిగింది అని చెప్తున్నారు. దీనివల్ల తమకు ఎవరు కూడా హెల్ప్ చేయడానికి ముందుకు రాని పరిస్థితి ఏర్పడుతుందని కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి ఈ ఫేక్ కాల్స్ ఎవరు చేస్తున్నారా అనేది ఐడెంటిఫై చేయడానికి వాళ్ళు ఏమైనా మార్గాలు ఎదుగుతున్నారా? అంటే ఈ ఫేక్ కాల్ అనేది ప్రస్తుతానికైతే నిన్ననే జరిగింది ప్రాబ్లము. ఎందుకంటే నిన్నటి నుంచి మళ్ళీ తన కాల్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని చెప్పింది. కానీ ఖచ్చితంగా ఇది ఆ ఫేక్ కాలా లేదంటే ఎవరనేది ఆ ప్రభాస్ టీం కానీ ప్రభాస్ పిఆర్ టీం కానీ గుర్తించవలసింది ప్రశ్న. ఓకే, ప్రెసెంట్ ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది శ్రీపాల్? ఆరోగ్య పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఓకే, అంటే రోజు రోజుకి క్షీణిస్తుందని చెప్పేసి అయితే డాక్టర్లు చెప్తారు. ఖచ్చితంగా ఇది ఏదైనా ఆపరేషన్ కూడా డోనర్స్ అయితే చాలా మంది నిన్న జరిగిన వైరల్ న్యూస్ అయితే స్పందించడం జరిగింది. ఈ రోజు డాక్టర్లు కూడా కాస్త పర్వాలేదని చెప్పారు. కానీ ఈ డోనర్లు ఏదైనా ఇచ్చినా కానీ ఈ 1 month తర్వాత ఇతను కూర్చొని కొంత ఏదైనా ఫుడ్ లిక్విడ్ తీసుకుంటుంటే అది ఆపరేషన్ చేయగలుగుతాం, కానీ ప్రస్తుతానికైతే ఆపరేషన్ చేయలేని పరిస్థితి అని చెప్పి డాక్టర్లు చేసి చెప్పారు. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్.